ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 145 అధ్యాయం 14 వచనంని క్లెయిమ్ చేద్దాం. యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువారు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువారు. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ సేయింగ్. శోధనలో పడిపోతున్నారా? పరిస్థితి బాలేదా? శ్రమ అని కృంగిపోతున్నారా? డు నాట్ బీ డిసప్పాయింటెడ్, ఓకేనా? ఎందుకంటే దేవుని సహాయం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఏ విషయంలో పడిపోయారో దేవుడు నిలబెడతారు. దేవుని వాగ్దానం ఇచ్చి నిలబెడతారు. హీ విల్ షో యూ ఎ వే. ఎక్కడ మార్గం లేదో అక్కడ మార్గం తెరవజేయగలిగిన శక్తి యేసయ్యకు ఉంది. వేర్ దెర్ ఈజ్ ఎ నో వే, గాడ్ ఈజ్ రెడీ టు క్రియేట్ ఎ వే ఫర్ యూ. ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేయగలరు. యేసయ్య నీటి మీద నడుచుకుని వస్తున్నప్పుడు మరి మత్తయి శుభవార్త 14 అధ్యాయం 27 వచనంలో ధైర్యం తెచ్చుకోమని ఒక మాట ఉంటుంది. మరి యేసయ్య మన దగ్గర ఉన్నారు, మనలో ఉన్నారు, మన పక్షాన ఉన్నప్పుడు మనం దేనికోసం భయపడాలండి? ధైర్యం తెచ్చుకోవాలి. 365 రోజులు దేవుడు ఒకటే చెప్పారు, డు నాట్ బి అఫ్రైడ్ అన్న మాట మరి బలహీనులైన మన గురించి చెప్పారు. అవిశ్వాసం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడే ఇంకా మనం ముందుకు వెళ్ళగలం. పడిపోయిన స్థితిలో నుంచి యేసయ్య నిలబెడతారండి. సో ఈరోజు ఏ విషయంలో మీరు పడిపోయారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ విషయం కోసం యేసయ్యతో చెప్పండి, యేసయ్య నేను ఈ విషయంలో పడిపోతున్నాను, ఎందుకో శోధనలో పడిపోతున్నాను, ఎందుకో శ్రమలో పడిపోతున్నాను అని మీ బాధని, మీ కృంగి ఉన్న మనసుని దేవునికి తెలియపరచండి. దేవుడే మిమ్మల్ని లేపుతారు, ఆ పరిస్థితి నుంచి తప్పిస్తారు. యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టం. సో పడిపోతున్నారని భయపడొద్దు, బాధపడద్దు. మిమ్మల్ని నిలబెట్టే యేసయ్యని, ఆయన పైన ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా మీరు నిలబడతారు. యేసయ్యలో నిలబడండి. యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టం. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.